బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. 2 రోజుల క్రితం ఆయన వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని అన్ని అంశాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేందుకు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో న్యాయ సలహా అనంతరం 1-2 రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అటు స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ రెడీ చేయాలని అధికారులను పరుగులు పెట్టిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. 2 రోజుల క్రితం ఆయన వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని అంశాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేందుకు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో న్యాయ సలహా అనంతరం 1-2 రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అటు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ రెడీ చేయాలని అధికారులను పరుగులు పెట్టిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. 2 రోజుల క్రితం ఆయన వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని అంశాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునేందుకు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో న్యాయ సలహా అనంతరం 1-2 రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అటు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ రెడీ చేయాలని అధికారుల్ని పరుగులు పెట్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇప్పటికే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. 2 రోజుల క్రితమే ఆయనకు చేరింది కాబట్టి మరి గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రజెంట్ అన్ని పార్టీల్లో, ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ నేతల్లో ఒక ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర కేబినెట్ కూడా నిర్ణయించింది బీసీలకు 40% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ ముసాయిదా కూడా సిద్ధం చేసి గవర్నర్ కూడా పంపించడం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఆయన వద్ద కూడా ఆర్డినెన్స్ ముసాయిదా వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై కూడా ఇటు గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి గవర్నర్ ఒపీనియన్ ఏం తీసుకుంటారన్నపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు గవర్నర్ న్యాయ సలహా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో న్యాయ సలహా అనంతరం 1-2 రోజుల్లో ఈ యొక్క బీసీలకు 40% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై కూడా ఆయన నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ ఆయన పాజిటివ్ గా తన నిర్ణయాన్ని వ్యక్తం చేస్తే మాత్రం బిల్లుగా చేరుతుంది. బిల్లుగా చేరిన తర్వాత స్థానిక సంస్థలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ల యోచనలు కూడా ఇప్పటికే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే ఇటు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా బిల్లు కూడా చేసి కేంద్రాన్ని కూడా పంపించారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ లో ఉంది. మరి పార్లమెంట్ సమావేశాలు అయితేనే మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 2/3 మెజార్టీ వస్తాయి కదా అని ఆ బిల్లు పాస్ కాదు కేంద్రంలో. ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్ అంశం కూడా మరి పార్లమెంట్ కూడా బిల్ చేసి పంపడం జరిగింది, తెలంగాణ సంబంధించి అసెంబ్లీ కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్తగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. 2018 పంచాయత్ చట్టంలో సవరణ చేసిన తర్వాత మరి దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా సవరణ చేసి మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం చూసాం నిన్న ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు సంబంధించి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి అన్ని కూడా ముసాయిదా సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్నికల షెడ్యూల్ కూడా రెడీ చేయాలని కూడా అధికారులు కూడా ఇప్పటికే దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేస్తున్నారు. అంటే ఇటు ఓటర్ లిస్ట్ కానీ, తర్వాత ఇటు గుర్తుల కేటాయింపు కానీ, తర్వాత ఫర్దర్లీ వార్డ్స్, అదేవిధంగా రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. కాబట్టి మరి యొక్క బీసీలకు సంబంధించి
అంశాన్ని తేలితేనే మరి ఎన్నికలకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కామారెడ్డి డిక్లరేషన్ లో మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మరి తప్పకుండా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరి అనుకున్న విధంగానే ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో దీనికి సంబంధించి కూడా బిల్లు కూడా చేసి పార్లమెంట్ కూడా పంపించారు. మరి ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఆర్డినెన్స్ అంటే ఒక చట్ట రూపం తీసుకొస్తే మరి 2018 సంబంధించి పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తే మాత్రం బీసీలకు తప్పకుండా 40% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా సంప్రదించింది, న్యాయ సలహాలు కూడా తీసుకున్నారు. మరి ఎవరైనా కోర్టులో మాత్రం, హైకోర్టులో మాత్రం ఎవరైనా కేసు వేస్తే మాత్రం మరి ఒక రిజర్వేషన్ అంశం కూడా మళ్ళీ మొదటికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు మొన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. మరి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులను కూడా భావించారు. మరి ఈ నేపథ్యంలోనే ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులేస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి గవర్నర్ నిర్ణయం ఏముండబోతుంది, మరి దీనికి ఆమోదయోగ్యం చేస్తారా లేదా, లేకపోతే పెండింగ్ లో పెడతారా అనేపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇప్పటికే గవర్నర్ మరి న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు. మరి 1 నెలలో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత తన ఒపీనియన్ అయితే తెలియజేయాల్సి ఉంటది. మరి ఈ విషయంలో మరి ఏం నిర్ణయం తీసుకున్నా చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వంలో మరి బీజేపీ ఉంది కాబట్టి మరి ఇక్కడ రాష్ట్రంలో మరి గవర్నర్ గా మరి బీజేపీ సంబంధించిన నేతనే ఇక్కడ గవర్నర్ ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి బీసీలకు 40% రిజర్వేషన్ సంబంధించిన అంశం మరి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తే మరి ఏ రకమైన ఇబ్బందులు ఎదురైతే మరి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటాయా, వాటన్నిపై కూడా ఆయన ప్రభుత్వం సంబంధించిన న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మరి ఒక బిల్లుపై కూడా ముందుకెళ్లే ఆలోచనలో కూడా తెలంగాణ గవర్నర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి 1-2 రోజుల్లో దీనిపై కూడా పూర్తిగా డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీజేపీ మాత్రం ఒకటే చెప్తుంది, మరి ఈ రకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రజలు మోసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒకవైపు చెప్తుంటే మాత్రం మరి ఇటు ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రం తన సపోర్ట్ అయితే ఇస్తుంది. మనం ఈ రోజు చూసాం ఇటు బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్ల సంబంధించి కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్ట్ అంటూ కూడా మరి తను కూడా ఇటు న్యాయ సలహాలకు సంబంధించి తీసుకున్నాను. మరి ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత కూడా ఒకవైపు స్పష్టం చేస్తే మాత్రం మరి బీజేపీ, అదేవిధంగా బీజేపీ నేతలు మాత్రం మరి ఆర్డినెన్స్ ద్వారా మరి ప్రజలను మోసం చేసే ప్రయత్నం తీసుకొస్తున్నట్టు కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం బీసీలకు 40% రిజర్వేషన్ల సంబంధించి ఆర్డినెన్స్ ముసాయిదా ప్రజెంట్ అయితే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరి 1-2 రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఏం చెప్తారనిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పుకొస్తుంది. థ్యాంక్ యూ సతీష్.